Bible says బైబిల్ చెప్తోంది he need a capital. ఆయనకు ఒక రాజధాని కావాలి. 1000 years he need a capital. 1000 ఏళ్ల పరిపాలన ఆయన జరిగించుటకు ఆయనకు ఒక రాజధాని కావాలి. King he need the capital for 1000 years. రాజులకు రాజుగా వస్తున్నటువంటి ఆయనకు పరిపాలన చేయుటకు ఒక రాజధాని కావాలి. Where is the capital of your Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు రాజధాని ఏది? It is not Singapore or Dubai. సింగపూరో దుబాయో కాదది. It is not London or New York. లండనో న్యూయార్కో కాదు ఆయన రాజధాని. It is not Washington DC or Riyadh. రియాదో వాషింగ్టన్ డీసీయో కాదు. But the God of righteousness said. ఆ నీతి గల దేవుడు అన్నాడు. God of righteousness said. నీతి గల దేవుడు అన్నాడు. God of righteousness said. నీతి గల దేవుడు అన్నాడు. My son Jesus. నా కుమారుడా యేసు. There is a place, there is a city called Jerusalem. ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు యెరూషలేము. Oh, in that Jerusalem they have twisted the thorn against you. ఆ యెరూషలేములోనే నీకు వ్యతిరేకంగా ఒక ముళ్ళ కిరీటమును వారు అల్లారు. In that same Jerusalem they made the cross against you. ఆ యెరూషలేములో నిన్ను వేలాడదీయడానికి ఒక సిలువను వారు తయారు చేశారు. In that same Jerusalem they have arrested you. ఆ యెరూషలేములో నిన్ను చెరపట్టారు. They have questioned you. నిన్ను ప్రశ్నించారు. The 600 soldiers spat on you. 600 మంది సైనికులు నీ మీద ఉమ్మివేశారు. They have slaughtered you. వారు నిన్ను కొరడాలతో కొట్టారు. They have crucified you and lifted your cross in the street of Jerusalem. వారు నిన్ను సిలువ వేసి నీ యొక్క సిలువను ఆ యెరూషలేము వీధులలో నిన్ను మోయించి దానిని వేలాడదీశారు. In the same Jerusalem they have killed you. ఆ యెరూషలేములో నిన్ను చంపారు. They have buried you. నిన్ను సమాధి చేశారు. Even though you have risen from the dead, they have scandalized against you. నీవు మృతులలో నుండి లేచినప్పటికీ కూడా నీవు లేవలేదని నీ గురించి దుష్ప్రచారము చేశారు. The same Father God will tell you. ఆ తండ్రి దేవుడు చెబుతాడు. The same Father God told Jesus. ఆ తండ్రి దేవుడు అన్నాడు యేసుతో, Oh, let that same Jerusalem be your capital. ఏ యెరూషలేమైతే నిన్ను హింసించిందో ఆ యెరూషలేమే నీ రాజధానిగా మారునుగాక అన్నాడు.